డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ బ్యాంకింగ్ను ప్రోత్సహించే యుగంలో ఆదాయపు పన్ను శాఖ పెద్ద నగదు లావాదేవీల విషయంలో మరింత కఠినంగా మారింది. మీరు వ్యక్తిగత ఉపయోగం కోసం లేదా వ్యాపార ప్రయోజనాల కోసం నగదు ఉపసంహరించుకుంటున్నారా? అయితే ఒకే రోజులో నగదు లావాదేవీలకు చట్టపరమైన పరిమితి ఎంతో తెలుసా? ఒక నిర్దిష్ట పరిమితిని మించితే జరిమానా విధించడమే కాకుండా ఆదాయపు పన్ను నోటీసు కూడా వస్తుంది. కాబట్టి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం అనుమతించిన రోజువారీ నగదు లావాదేవీల గురించి తెలుసుకుందాం. ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 269 ST ప్రకారం ఏ వ్యక్తి కూడా ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల నుండి ఒకే రోజులో 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డబ్బు తీసుకోవడానికి అనుమతి లేదు. ఈ పరిమితి లావాదేవీ వ్యక్తిగతమా లేదా వ్యాపారమే అనే దానితో సంబంధం లేకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కారుని అమ్ముతూ 2.5 లక్షల డబ్బుని తీసుకుంటే ఇది చట్టబద్ధంగా ఆదాయపు పన్ను చట్టానికి విరుద్ధం. ఒకవేళ ఈ కండిషన్స్ పాటించకపోతే జరిమానా వేస్తారా అంటే అవును. మీరు 2 లక్షలకు మించి డబ్బును అంగీకరిస్తే ఆదాయపు పన్ను శాఖ అందుకున్న మొత్తం డబ్బు మొత్తానికి సమానమైన జరిమానా వేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆస్తి లేదా వ్యాపార లావాదేవీల కోసం 5 లక్షల డబ్బుని అంగీకరిస్తే జరిమానా పూర్తి 5 లక్షల వరకు ఉండవచ్చు. ఈ జరిమానా సెక్షన్ 271 DA కింద విధించడం జరుగుతుంది. నగదు గ్రహీత జవాబుదారుగా ఉంటాడు. అసలు ఈ రూల్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, ఆర్థిక వ్యవస్థలో బ్లాక్ మనీ, పన్ను ఎగవేతను అరికట్టడానికి 2 లక్షల డబ్బు లావాదేవీ పరిమితిని విధించారు. బ్యాంకు బదిలీలు, చెక్కులు లేదా డిజిటల్ మార్గాల ద్వారా నిర్వహించిన అన్ని పెద్ద లావాదేవీలు పారదర్శకంగా గుర్తించదగినట్టు ఉండేలా చూసుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. స్నేహితుడికి లేదా బంధువుకు డబ్బు ఇవ్వడం వంటి వ్యక్తిగత లావాదేవీ కూడా 2 లక్షలు దాటితే అది పరిశీలనకు లోబడి ఉంటుంది. ఇకపోతే ఆదాయపు పన్ను శాఖ అసాధారణమైన లేదా అధిక విలువ గల నగదు డిపాజిట్లు, ఉపసంహరణలకు పర్యవేక్షించడానికి AI ఆధారిత డేటా విశ్లేషణను ఉపయోగిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాలో 10 లక్షలు లేదా కరెంటు ఖాతాలో 50 లక్షలకు పైగా నగదు డిపాజిట్లు లేదా ఉపసంహరణలకు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. ఇంకా గుర్తించకుండా ఉండడానికి 2 లక్షల కంటే తక్కువ ఉన్న బహుళ నగదు లావాదేవీలను కూడా అనుమానాస్పదంగా గుర్తించవచ్చు. For more videos like this, subscribe Big TV channel.